ఈ 3 రోజులు కూడా మేము అనుకున్నది ఏంటి అంటే, మొదటి రోజు మనుషులు అనగా భూమి మీద ఉన్నటువంటి మన అందరము కూడా ఎటువంటి జీవులం అని ఆలోచిస్తే మనందరము కూడా పాపులము అనే ఒక మాట మనం గ్రహించగలగాలి. దేవుడు మనలందరినీ ఏమంటున్నాడు అని అడిగితే మనందరినీ కూడా పాపులు అని అంటున్నాడు అన్నమాట. బైబిల్లో ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకు ఈ మాట అంటాను అంటే, సాధారణంగా నేను పాపినేంటి అని కొంచెం మనకి ఏమొస్తుంది అంటే యుగ అడ్డొస్తుంది అనమాట. అవునా కదా? నువ్వు పాపాత్ముడురా, మీరు పాపాత్మురాలు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ అదేదో తిట్టు మాట కాదు. నేను ముందు మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, బైబిల్ పరంగా అదేదో తిట్టడానికో, చిన్న చూపు చూడడానికో, తక్కువ చేయడానికి ఉద్దేశము కాదు. కానీ అసలు మనిషిగా నీ యొక్క నైజము, నా యొక్క నైజం ఏంటో మనకి అర్థము చేయించడానికి దేవుడు ఉపయోగించినటువంటి పదం అది. మళ్ళీ చెబుతున్నాను, పాపులం, పాపాత్ముడు, పాపాత్మురాలు అని మనము సాధారణంగా అంటున్నప్పుడు అదేదో చిన్న చూపు చూడడానికి, నువ్వు నేనేదో తక్కువ వాడని చెప్పటానికి దాని ఉద్దేశము కాదు. బైబిల్లో బేసిక్గా అందరూ పాపాత్ములని చెప్పాడు అనమాట, నిల్చున్న పాస్టర్లతో సైతం. అయితే దాని ఉద్దేశం ఏంటి అంటే, నీ స్థితి నువ్వు తెలుసుకొని తర్వాత నువ్వు బాగుపడతావన్న ఉద్దేశంతో దేవుడు ఆ మాట ఉపయోగించాడు. మీకు అర్థమవడానికి ఒక స్థితి నేను చెబుతాను, ఒక మాట. ఇప్పుడు అసలు మీకు బాగా క్యాన్సర్ వ్యాధి వచ్చింది అనుకుందాం, ఓకేనా? అది సపోజ్ ఒక 2వ స్టేజ్లో మీకు తెలిసింది అనుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అన్ని చెకప్లు చేసి, బ్లడ్ టెస్ట్ అన్ని చేసేసి, అమ్మా క్యాన్సర్ నీకు 2వ స్టేజ్లో ఉంది అని చెప్పటము మంచిదా చెడ్డదా? అర్థమైందా? మంచిదా చెడ్డదా? చెడు వార్తే. కానీ అది ఆ మనిషికి మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా? దాని అర్థం డాక్టర్ గారు ఆమెను నీచంగా చూసినట్ట, ఆమెను తక్కువగా చూసినట్ట, నీకు పలానా వ్యాధి ఉంది అని చెప్పటం లేదు. ఆమె స్థితిని, ఆయన స్థితిని చెప్పి తరువాత నువ్వు ఇదిగో ఇలాగ చేయగలిగితే, నువ్వు ఇలా కీమోథెరపీ కానీ ఇలా తీసుకోగలిగితే, నువ్వు 2వ స్టేజ్లో ఉన్నావు కాబట్టి, ఇంకా నువ్వు 4th స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి, లేకపోతే 3rd స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి, 3rd స్టేజ్ అయితే మ్యాక్సిమం 75% పాసిబిలిటీ ఉంటుంది బతకడానికి. ఇక 4th స్టేజ్ వెళ్తే చనిపోవడమే. అయితే ఆ స్టేజ్లో ఆయన చెప్పినప్పుడు ఎందుకు అలా చెబుతాడు అంటే, నువ్వు ఇలా జీవించగలిగితే, నువ్వు ఇలా చేయగలిగితే, నువ్వు ఇలా బ్రతకగలిగితే, నువ్వు పలానా తిండి తినగలిగితే, నువ్వు ఇలాగ నీ లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే నువ్వేం చేయవచ్చు, నువ్వు మళ్ళీ తిరిగి బ్రతకొచ్చు అని ఒక స్థితిని మనకి తెలియచేస్తుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పే పోలిక? దేవుడు కూడా ఒక డాక్టర్గా, ఇదిగో నీ పరిస్థితి ఇది, నువ్వు ఇలా చేయగలిగితే నీ స్థితి బాగుంటది అని చెప్పటానికి దేవుడు ఉపయోగించిన పదము పాపుయి, లేకపోతే పాపం. అర్థమవుతుందా? ఒక డాక్టర్ గారు ఎలాగైతే ఆ పేషెంట్ యొక్క ఆ యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క స్థితిని చెప్పి, ఇదిగో నువ్వు ఇలాగాని చేయగలిగితే, ఇప్పటికైనా నువ్వు ఇలా చేయగలిగితే, పలానా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, పలానా టాబ్లెట్స్ వేసుకోగలిగితే, పలానా అలవాటు మానుకోగలిగితే నువ్వేం చేయొచ్చు, నువ్వు చనిపోకుండా బ్రతకగలవు అని చెబుతారుగా లేదా? సేమ్ దేవుడు అంతే. మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే స్థితి ఏంటంటే, మీరందరూ కూడా పాపం అనే ఒక రోగాన్ని కలిగి ఉన్నారు, అయితే దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, పోగొట్టేలా చేయగలిగే శక్తి నాకుంది. అయితే మీరు కొన్ని ఇలా చేయగలగాలి, మీరు ఇలా జీవిస్తే, మీరు ఇలా చేయగలిగితే మీరేం చేస్తూ తెలుసా, మీ యొక్క పాపం అనే రోగాన్ని పోగొట్టుకొని చక్కగా సుఖంగా కొంతకాలము నీ కుటుంబంతో, నీ బంధువులతో, నీ పిల్లలతో, నీ భర్తతో, నీ భార్యతో భూమి మీద కొంచెం కాలం బ్రతకగలవు రోగం పోతే.
కాబట్టి ఈ యొక్క స్థితిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు పాపులు, మనందరము పాపులము అనే మాట వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని మీరు ఒక చెడ్డ మాటగా, లేకపోతే యుగోకి తీసుకోవడం కానీ, లేకపోతే అది నీచపు మాటగా, ఇప్పుడు మేము వచ్చి మనందరం మిమ్మల్ని పాపాత్మలు అనగానే ఇదిగో మీరేదో తక్కువ అనే ఉద్దేశం కాదు. బేసిక్గా దైవజనులు అలా అనకూడదు. ఎందుకంటే బైబిల్లో మనలో పాపము లేదంటే అన్నారనమాట. సాక్షాత్తు గొప్ప యోహాను భక్తుడు ఆయన్ని కూడా కలుపుకొని సంఘంతో ఏమన్నాడు అంటే, మనలో పాపము లేదు అని చెబితే మనం అబద్ధికులము అన్నాడు. ఏంటంట? మొట్టమొదటి మాట అబద్ధికులం. రెండో మాట దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నవారు. ఎవరిని? దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నవారు. మూడో మాట మనలో సత్యము అనగా వాక్యము లేదు అని చెబుతాడు అనమాట. బైబిల్ చాలా క్లియర్గా చెప్పే మాట ఏంటంటే, మనుషులుగా పుట్టిన మనమందరము కూడా పాపులము, మనలో పాపము లేదు అని ఎవరైనా అంటే వాళ్ళు నిజంగా చెబుతున్నాను అబద్ధికులు, దేవుణ్ణి అబద్ధికునిగా చేయువారు. మూడవది వానిలో వాక్యము సత్యము లేదు అని బైబిల్ చెబుతుంది.